ఈ పీ గన్నవరం నియోజకవర్గం ఈసారి గెలుపు అవకాశాలు ఎవరికున్నారు? గిడ్డి సత్యనారాయణ గారికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం మంచిది. ఆయన ప్రజల కోసం ఆయన ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకుని వచ్చిన వ్యక్తి. ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకుని వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు ఉంటారు గిడ్డి సత్యనారాయణ గారు? పర్లేదండి. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అండి. ప్రజలకి సేవ చేయాలనే ఆకాంక్షతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. కాబట్టి గిడ్డి సత్యనారాయణ గారు 2024లో ఖచ్చితంగా పీ గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆయన గెలుస్తారండి తప్పకుండా. పలకరించే విధానం కానీ అంత చాలా బాగుంటుందండి. ఆత్మీయంగా పలకరిస్తూ ఉంటారు. ఎవరినైనా మా ఇంట్లో మనిషి కిందే మాట్లాడుతూ ఉంటారండి. కాబట్టి మేము గిడ్డి సత్యనారాయణ గారినే కావాలని కోరుకుంటున్నామండి. అంటే విప్పర్తి వేణుగోపాల్ని ఎలా ఎదుర్కొంటారు? అంటే పెద్ద వ్యక్తి కదా, అటు సైడ్ జడ్పీ చైర్మన్ కూడా పదవిలో ఉన్నారు. విప్పర్తి వేణుగోపాల్ గారు అంటే మేము ఎప్పుడు కూడా ఆయన కోసం అయితే మాకు తెలియదని వినటం తప్ప ఆయన కోసం మనకి అంతగా తెలిసిందైతే లేదు. విప్పర్తి వేణుగోపాల్ గారు ఇప్పుడు ఈ సీట్ ఇచ్చినాక ఆయన పేరు విన్నాం తప్ప అంతకు ముందైతే మాకు తెలియదండి. గిడ్డి సత్యనారాయణ గారు అయితే గత 2-3 సంవత్సరాల నుంచి కాదు, ఆయన స్థానికంగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఎప్పటి నుంచో కూడా చాలా ఉద్యోగం చేసుకుంటూ ఆయన సేవా కార్యక్రమాలు సెలవుల్లో ఉన్నప్పుడు వచ్చి ప్రతి గ్రామంలోనూ సేవా కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుంది. గిడ్డి సత్యనారాయణ గారు ఓటేస్తే మీకు గతంలో అనుభవించిన పథకాలన్నీ రావు కదా? అవన్నీ కూడా ఒక ప్రజలకి అపోహలే మాత్రమండి. ఖచ్చితంగా గిడ్డి సత్యనారాయణ గారు గెలుపొందిన పథకాలన్నీ కూడా వస్తాయండి తప్పకుండా. ఖచ్చితంగా 100కి 100 పక్కాగా గిడ్డి సత్యనారాయణ గారు పీ గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుస్తారు.